హాయ్ అండి, నమస్తే. నేను మీ సుశ్రువాణిలు. ఆరోగ్యమే ఆనందం. మిత్రులంతా బాగున్నారు కదూ. మీ సుశ్రువాణిలు బాగుందండి. శీతాకాలం వచ్చేసింది. చల్లగాలితో చర్మంలో తడి శాతం తగ్గిపోతుంది. దీని ప్రభావం ముఖ్యంగా తల వెంట్రుకలు, చర్మంపై బాగా చూపిస్తుంది. స్కిన్ డ్రై అయిపోతుంది. చర్మం పగుళ్ళు వస్తుంది. దురదలు, చర్మం పొరలు పొరలుగా రాలిపోవడం జరుగుతుంది. ఎంత ఆయిల్ స్కిన్ వాళ్ళకైనా కాస్తన్న సమస్యగానే ఉంటుంది ఈ శీతాకాలంలో. ఇక డ్రై స్కిన్ వాళ్ళకైతే మరింత సమస్యగా మారుతుంది. శీతాకాలంలో వచ్చే ఇలాంటి సమస్యలు తగ్గించుకోకపోతే స్కిన్ ఇరిటేషన్గాతో మనం చేసే పనులపై ధ్యాస పెట్టలేం. అంతేకాకుండా స్కిన్ చూడడానికి కూడా బాగోదు కదా. ఇదివరకైతే కొబ్బరి నూనె ఎక్కువగా వాడేవాళ్ళు. ఇప్పుడు కూడా నిత్యం కొబ్బరి నూనె రాసేవాళ్ళు చాలామందే ఉన్నారు. అయినా కొబ్బరి నూనె మించిన మాయిశ్చరైజర్ ఏముంటుంది చెప్పండి. అందుకే బయట మార్కెట్లో దొరికే క్రీముల్లో కూడా కొబ్బరి నూనె ఎక్కువగా వాడతారు. సరే, మరి ఇప్పుడైతే మార్కెట్లోకి రకరకాల మాయిశ్చరైజర్లు, నైట్ క్రీములు, సీరంలు, డే క్రీములు ఇలా చెప్పలేని రకాలు వస్తుంటాయి. వందలు వేలు పెట్టి క్రీములు, సీరంలు కొనడం కన్నా ఈ 3 నెలలు కొన్ని రకాలు క్రీములు, సీరంలు మనమే ఇంట్లోనే సొంతంగా చేసుకుని వాడుకుంటే బాగుంటుంది కదా. అలా అనుకునే మేము ఇంట్లో లాస్ట్ ఇయర్ నుండి ఒక క్రీమ్ తయారు చేసుకుని శీతాకాలంలో వాడుకుంటున్నాం. దీనికోసం ఖరీదైనవి ఏమీ కొనక్కర్లేదండి. క్రీమ్ కూడా చాలా బాగుంటుంది. అందరికీ అందుబాటు ధరలోనే ఉండేవి మనకి బాగా తెలిసిన వాటితోనే ఈ క్రీమ్ తయారు చేసాము. దీనికోసం అలోవెరా జెల్, గ్లిజరిన్, ఆల్మండ్ ఆయిల్ లేదా మంచి కొబ్బరి నూనె, విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ మీరు అవసరం అనుకుంటే మీ దగ్గర ఉంటే లావెండర్, జాస్మిన్ ఆయిల్, రోజ్మెరీ ఇలా ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ మీకు అందుబాటులో ఉంటే వాడుకోవచ్చు, లేకపోయినా ఏమీ పర్వాలేదు. మేము ఇంట్లోనే సోప్ తయారు చేసుకుంటాం కదా, కాబట్టి వాటిలో వాడడం కోసం వీటిని తెప్పిస్తాను. ఈ క్రీమ్ని మొదటిసారి తయారు చేసుకునే వాళ్ళు కొంచెం చేసుకుని వాడుకోండి. మీ శరీరానికి నప్పితే, మీకు నచ్చితే మళ్ళీ తయారు చేసుకోవచ్చు. ముందైతే ఈ క్రీమ్ని తయారు చేసుకుని తర్వాత దీనిలో వేస్తున్న వాటి వల్ల మన స్కిన్కి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. ఇదిగో ఇలా ఒక గాజు గిన్నె తీసుకుని దానిలో 3 స్పూన్ల అలోవెరా జెల్ని వేయండి. ఇటువంటి వాటికి మన ఇంట్లో పెంచే అలోవెరా కంటే ప్రాసెస్ చేసిన అలోవెరా జెల్ వాడితేనే మంచిది. అలోవెరా జెల్ పెద్ద ఖరీదు ఉండదు. ఒకసారి కొంటే చాలా రోజులు చాలా వాటికి ఉపయోగపడుతుంది. తర్వాత 1 లేదా 2 స్పూన్ల వెజిటబుల్ గ్లిజరిన్ వేసుకోవాలి. తర్వాత మీ స్కిన్ నార్మల్ అయితే 1, డ్రై స్కిన్ అయితే 2 స్పూన్ల బాదం ఆయిల్ని లేదా కొబ్బరి నూనె వేసుకోవాలి. ఆపై 2 ఈ విటమిన్ క్యాప్సిల్స్ని కట్ చేసుకుని అందులో ఆయిల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఎంతసేపు కలపాలంటే ఇది మొత్తం క్రీమ్లా ఫామ్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇదిగో 5 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది. ఇలా వాడుకుంటే బాగుంటుంది. కానీ కాస్త సువాసన కోసం ఏదైనా అరోమా కావాలనుకుంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే మా దగ్గరున్న జాస్మిన్ అరోమా ఆయిల్ని వేస్తున్నాను. జాస్మిన్ వాసన బాగుంటుంది కదా. దీనిని కూడా 3-4 డ్రాప్స్ కన్నా ఎక్కువగా వేయకూడదు. మళ్ళీ ఒకసారి క్రీమ్ని బాగా కలుపుకుంటే ఇదిగో క్రీమ్ రెడీ. ఈ క్రీమ్ని ఏదైనా గ్లాస్ జార్లో కానీ లేదా ఇలాంటి కంటైనర్లో కానీ వేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఈ క్రీమ్ని రాత్రిపూట ముఖానికి, చేతులకి రాసుకుని ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఈ క్రీమ్ వాడడం వల్ల డ్రై స్కిన్కి తేమనిస్తుంది. స్కిన్కి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. స్కిన్ స్మూత్గా అవుతుంది. స్కిన్ని కాస్త బ్రైట్గా కూడా చేస్తుంది. ముడతల్ని తగ్గించి చర్మంపై ఉండే వృద్ధాప్య ఛాయల్ని పోగొడుతుంది. స్కిన్ హైడ్రేట్గా ఉంటుంది. చర్మంపై ఉండే చిన్న చిన్న సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో వేసిన గ్లిజరిన్ చర్మానికి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. చర్మంపై పగుళ్ళని తగ్గిస్తుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అందుకే దీన్ని సబ్బుల తయారీలో ఎక్కువగా వాడతారు. దీనిలో వేసిన విటమిన్ ఈ ఆయిల్ వల్ల స్కిన్పై గీతలు, ముడతలు తగ్గుతాయి. న్యాచురల్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. స్కిన్ సాఫ్ట్గా చేస్తుంది. చర్మాన్ని యూవీ కిరణాల నుండి చర్మంపై ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా చేస్తుంది. ఇందులో వేసిన బాదం ఆయిల్ స్ట్రెచ్ మార్క్స్ని, డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది. ట్యాన్ తగ్గిస్తుంది. మొటిమలను నివారిస్తుంది. మీరు కనుక ఈ క్రీమ్లో కొబ్బరి నూనె వాడితే చర్మానికి హానికారకమైన సూక్ష్మజీవుల నుండి రక్షిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరి నూనె చాలా ప్రభావవంతమైన మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. స్కిన్ని హైడ్రేట్గా చేస్తుంది. డ్రై స్కిన్కి కోకోనట్ ఆయిల్ చక్కని రెమెడీ. ఈ చల్లని గాలులకి కొందరికి స్కిన్ మంటగా అనిపిస్తుంది కదా.
కొబ్బరి నూనెలో ఆ మంటను తగ్గించే గుణం ఉంటుందట. ఇక ఈ హోమ్ మేడ్ క్రీమ్లో ముఖ్యమైనది అలోవెరా జెల్. స్కిన్కి ఎంత మంచి చేస్తుందో అందరికీ తెలిసిందే కదా. మొటిమలను తగ్గిస్తుంది, స్కిన్కి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది, కళ్ళ కింద నలుపుని తగ్గించి స్కిన్ని హైడ్రేట్గా ఉంచుతుంది, చర్మానికి సూర్యరశ్మి నుండి వచ్చే యూవీ కిరణాల వల్ల కలిగే ఇరిటేషన్ నుండి రక్షణ కవచంలో మన స్కిన్ని కాపాడుతుంది. చూశారు కదా, శీతాకాలంలో క్రీముల కోసం 100,000 ఖర్చు పెట్టే కంటే కాస్త ఖర్చుతో కొంచెం టైం తీసుకుని ఇది తయారు చేసుకుని వాడుకున్నామనుకోండి, పిల్లలు పెద్దలు ఈ శీతాకాలంలో మన స్కిన్ని చక్కటి మాయిశ్చరైజర్తో స్మూత్ స్కిన్తో ఉండొచ్చు కదా. ఏమంటారు? ఒకసారి ట్రై చేసి చూడండి. వీటిలో మీ స్కిన్కి సరిపడనివి ఏమైనా ఉంటే వాటిని స్కిప్ చేసేయండి. ఈ వింటర్ సీజన్లో మీరు మీ స్కిన్కి ఏమైనా వాడుతున్నారా, లేదా మీ ఇంట్లో ఇలాంటివి ఏమైనా చేస్తే కామెంట్ పెట్టండి, తెలుసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అబ్బా. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరికొందరు చూసే అవకాశం కలుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.